అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా కుమ్మక్కై ఏ రకంగా రికార్డులను తారుమారు చేసి వేల కోట్లు సంపాదించారో అది మరి డిఆర్ఎస్ వెంచర్ కానీ లేకపోతే బత్తుల, అది కూడాను సజ్జల రామకృష్ణారెడ్డి గారి చలవతో ఒకటేసారి ఏడబ్ల్యూ ల్యాండ్స్ కానీ, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కానీ, వంక పరంపోగులు కానీ, కేసీ కాల్వ పరంపోగులు అన్నీ ఆక్రమించి ఏ రకంగా మరి వెంచర్ వేశారో, ఏ రకంగా స్థలాలు అమ్ముకున్నారో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది. ఆనాడు మనము ఇచ్చిన సమాచారం దాని పర్యవసానంగా రాష్ట్ర క్యాబినెట్లో చర్చలు జరగడం, దాంట్లో ఈ ఏవైతే అవకతవకలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు, అదే రకంగా ప్రజాప్రతినిధులు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి నేను చెప్పినటువంటివన్నీ కూడా, ఇంకోటి అత్యంత ముఖ్యమైనది ఈరోజు ఎప్పుడో చాలా కాలం కింద ఈ దేవునికి దీపారాధన, దేవునికి సేవ చేసే దానికోసం చాలా టెంపుల్స్కు మరి భూములు ఇచ్చారు. ఆ భూములు ఎండోమెంట్ డిపార్ట్మెంటుతో కుమ్మక్కై అవి కూడా కొట్టేశారు. ఈ దొంగనా కొడుకులు ఏం చేశారంటే గుడిని, లింగాన్ని, పూజారిని, పూలను, పండ్లను అన్నిటినీ మింగిపారేశారు. వాటన్నిటినీ కూడా మీ ముందు ఉంచుతాను నేను. దీంట్లో ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ ఇవి అసలు మరి ఏమనాలనో వీళ్ళను. మేము మామూలుగా అబద్ధం చెప్పినా కూడా ఒరే కళ్ళు పోతాయిరా అని చెప్పి మా పెద్దలు చెప్పారు. ఒరే నోరు పడిపోతుందిరా, ఒకవేళ కనుక అబద్ధాలు చెప్పితే, మోసం చేస్తే ఎన్నో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి మా పెద్దలు చెప్పారు. కానీ వీళ్ళకి ఏమైపోయిందో కానీ డబ్బు మీద అంత మరి వ్యామోహంతో మొత్తం ఎండోమెంట్ ల్యాండ్స్ను, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ను, వాగు పరంపోగులను, హంద్రి పెద్ద పెద్ద రివర్స్ ఈ కర్నూలు టౌన్లో తుంగభద్ర కానీ, అంద్రి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ అంద్రి రివర్లోకి కూడా చొచ్చుకొని వచ్చి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది. వీటన్నిటి మీద ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. మొన్ననే ఎంపీ గారు, నంద్యాల ఎంపీ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జగన్నాథ గట్టు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 79 ఎకరాలు కొట్టేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కుమ్మక్కై వాటన్నిటిని కూడాను మింగిపారేశారు. ఏ భయము లేదు వీళ్ళకు. మరి దైవం అంటే కూడా భయం లేదు, సమాజం అంటే భయం లేదు. పరుల సొమ్ము తింటే ఏ శిక్ష మనం అనుభవించాలో కూడా తెలియడనటువంటి ఈ దొంగ కొడుకులు అన్నీ మింగేశారు. అవన్నీ కూడా సర్వే నంబర్లతో పాటుగా, ఆధారాలతో పాటుగా మీ ముందు ఉంచాం. ఆనాడు జరిగినటువంటి ప్రెస్ మీట్ రాష్ట్రంలోనే మరి ఈ కబ్జాదారులు, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకంగా
రికార్డులను తారుమారు చేశారు. ఏ రకంగా ఒక సర్వే నంబర్ను ఇంకొక సర్వే నంబర్గా మార్చి రిజిస్టర్ చేసుకున్నారు, ఏ రకంగా వీళ్లకు బ్యాంకర్స్ కూడా సహకరించి బ్యాంకు లోన్లు ఇచ్చారో కూడా మీ ముందర పెట్టాను నేను. అది ఒక సంచలనమైంది ఈ రాష్ట్రంలో. దాని పర్యవసానంగా అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క కబ్జాలు, ఈ యొక్క ఇల్లీగల్ లేఅవుట్స్, ఇవన్నిటి మీద కూడా ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా సెప్టెంబర్ నెలలో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి. ఈ రెవెన్యూ సదస్సులలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బెదిరింపులకు లోనై ఈ రియల్ ఎస్టేటు వ్యాపారస్తులకు లొంగిపోయారో, ఏ రకంగా రాజకీయ నాయకులు బెదిరించి రియల్ ఎస్టేట్ వాళ్ళకు అమ్మిచ్చారో, వాళ్ళు కబ్జాలు చేశారో, వీటన్నిటి మీద కూడా రెవెన్యూ సదస్సులలో మరి అక్కడ అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా కూడా ముందుగా నేను ఈ రెండు ఉభయ జిల్లాల ప్రజానీకానికి తెలియజేస్తున్నా. ఎక్కడైనా కానీ వాగు పరంపవులు, చెరువులు, ఎండోమెంట్ ల్యాండ్స్, అదే రకంగా వాళ్ళ సొంత పొలాలు, ఫారెస్ట్ ల్యాండ్, ఇవి ఎక్కడ ఆక్రమణకు గురైనా కూడా ఈ రెవెన్యూ సదస్సులో, అక్కడక్కడ జరిగేటటువంటి సదస్సులలో మీరు వారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ కానీ, ఎండోమెంట్ ల్యాండ్స్, చాలా విలువైన ల్యాండ్స్, భూములు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి అన్ని చాలా విలువైనటువంటి పొలాలు అవన్నీ కొట్టేశారు. ఈ కొట్టేసినటువంటి వీరి మీద నిర్భయంగా ఇది ఒక పుణ్యకార్యంగా భావించి మీరు ఈ రెవెన్యూ సదస్సు జరిపేటటువంటి అధికారుల దృష్టికి తీసుకోవాల్సిందిగా, వాడు ఎంతటి వాడైనా వదలొద్దో, మీ యొక్క సమాచారం ఏమున్నా కూడా అక్కడ నమోదు చేయవలసిందిగా రెవెన్యూ సదస్సులో వస్తున్న అధికారుల దృష్టికి తీసుకోపోవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఇది ఒక మంచి అవకాశం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసిన నిర్వాకాలు, చేసినటువంటి కబ్జాలు, చేసినటువంటివన్నీ కూడా బయటకు వస్తాయి, న్యాయం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సుల వల్ల అని చెప్పి ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నా. అది తిరుపతిలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే, అవి ఏ ప్రాంతంలోనైనా ఇవి తవ్వే కొద్దీ దొరుకుతూనే ఉన్నాయి ఇటువంటి కబ్జా నిర్వాకాలు. కాబట్టి ప్రజల మీద కూడా బాధ్యత ఉంది. మీరు రెవెన్యూ సదస్సు ద్వారా ఈ సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా, మీరు సమస్యల పరిష్కారం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి మీ దృష్టికి తీసుకురావడం ఏంటంటే, ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు నీతిగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ, 1% కూడా లేరు ఈ కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో. 99% చోర్ నా కొడుకులు, చోర్ అంతా కొట్టేశారు నాయని. దీన్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరికీ కూడా నేను కాపీస్ ఇస్తాను, ప్రింటెడ్ కాపీసు. ఈరోజు చూడండి, నేను ఎక్కువగా స్ట్రెస్ చేయబోతున్నది ఏంటంటే, మన పూర్వీకులు, పెద్దలు ఈ దేవాలయాలు జరగాలి, అక్కడ పూజా పునస్కారాలు జరగాలి, దీపారాధన జరగాలి, దేవునికి సేవలు అందాలి అన్నటువంటి ఒక ఆలోచనతో విలువైన భూములు ఆనాడు టెంపుల్స్ పేరు మీద రిజిస్టర్ చేసి వెళ్ళారు, దానం చేసి వెళ్ళారు. అటువంటివి కొట్టేశారు నా కొడుకులు, చోర్గాళ్ళు, నాయన చోర్ అనాలంటే మాదర్చోతులు నాకు. బయటికి పెట్టి అవన్నీ కూడా లాగి ఆయా దేవాలయాలకు
ఒప్పజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఒకవేళ ఎండోమెంట్ ల్యాండ్స్ విలువైనవైతే పబ్లిక్ ఆక్షన్ వేసి ఆ డబ్బును కాపాడి బ్యాంకులలో ఎఫ్డీలు చేయడమా లేకపోతే ఇంకో అసెట్ క్రియేట్ చేయడమా చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.